హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చిట్ చాట్ చేసేది ఎవరితో తెలుసా? ఇంకా అవన్నీ ఎక్స్ట్రా సోల్ చెప్పాను, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళేద్దాం. చూడండి బాబాయ్. హాయ్ మై డియర్ సుధాకర్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ బాబాయ్. వచ్చేసావా? వచ్చేసాను. ప్లీజ్ వెల్కమ్ టీజీ నెట్వర్క్. చూసారుగా వ్యూవర్స్, స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు టీజీఎన్. నేను మీ సుధాకర్ మస్కూరి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడంలో భాగంగానే ఇవాళ ఏక్దమ్ అస్సం అప్పితో ఏక్దమ్ ప్రోగ్రామ్ చేసాం. అది ఎలాంటిది అని అతని మాటలను అడుగుదాం, ప్లస్ అతన్ని ఫన్నీ క్వశ్చన్స్తో ఇరకాట్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఆఫ్ టీజీఎన్ తెలంగాణ నెట్వర్క్ ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా నమస్కారాలు. దివాకర్ గారి ద్వారా టీజీఎన్ ప్రేక్షకులు నేను పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తూ, జబర్దస్త్ కళాకారుడిగా మీరు ఎంతో అభిమానిస్తున్నారు. ఈ అభిమానం ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ రెడీ స్టార్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళిపోమా? ప్రోగ్రామ్కి వెళ్ళిపోవాలి అంతే. లెట్స్ స్టార్ట్. అయితే మీకు ఫన్నీ క్వశ్చన్స్ ఫస్ట్ నుంచి చదివాం. మీకు గనక 1 కోటి రూపాయలు లేదా 4 కోట్లు అనుకోండి, కోటి కానీ 4 కోట్ల రూపాయలు లాటరీ కనుక మీకు తగిలితే మీరు ఏం చేస్తారు? ముందుగా 1 కోటి రూపాయల ప్రశ్న అడిగినందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. 1 కోటి రూపాయలు కానీ 4 కోట్లు కానీ 10 కోట్లు కానీ నాకు లాటరీలో తగిలింది అనుకోండి, నేను బేసిక్గా ఆర్టిస్ట్ని కాబట్టి సపోజు 4 కోట్లే తగిలింది అనుకుందాం. అందులో 2 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తా. అచ్చా డైలాగ్. 2 కోట్ల రూపాయలేమో సేఫ్ జోన్లో బ్యాంకులో డిపాజిట్ చేస్తా. ఎందుకంటే నేను సేఫ్ జోన్లో ఉండాలి. ఒక అదృష్టం లాటరీ రూపంలో భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు సేఫ్ జోన్లో ఒక 2 కోట్లు బ్యాంకులో వేసుకుంటా. నాకు ఇబ్బంది ఉండదు, లైఫ్ లాంగ్ డబ్బులు అలా ఉంటాయి. ఇంక 2 కోట్ల రూపాయలు రిస్క్ పోయినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు అదృష్టంగా వచ్చింది కాబట్టి. బట్ అయినప్పటికీ భగవంతుని మీద భారం వేసి 2 కోట్లతో ఒక మంచి సినిమా, ఆ 2 కోట్ల రూపాయల్లో 1,50,00,000 సినిమాకి పెడతా, ఒక 50,00,000 ప్రమోషన్కి. సూపర్. మరి 1 కోటి రూపాయలు కనుక తగిలితే? ఏదైనా అంతే. 50,00,000 రూపాయలతో సినిమా తీస్తా, 50,00,000 రూపాయలేమో బ్యాంకులో వేసుకుంటా. ఇక్కడ ఆప్షన్స్ లేవు, పరిస్థితి ఏంది? ఆప్షన్ లేకపోతే ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్, 1 కోటి రూపాయలు బ్యాంకులోనే వేస్తా. చూసారా? ఇక్కడే స్ట్రాటజీ ఉపయోగించాలా. మనకు ఒక అదృష్టం లాటరీ రూపంలో వచ్చింది, అప్పుడు ఆ 1 కోటి రూపాయలు పోతాయి అనుకున్నప్పుడు మనం ఎవరు వస్తుందనే చేస్తాం. ఎందుకంటే రూపాయి పెట్టో, 10 రూపాయలు పెట్టో, 100 రూపాయలు పెట్టో టికెట్ కొన్నాం, మనకు 1 కోటి రూపాయలు వచ్చింది. అప్పుడు నువ్వు జాగ్రత్తగా భగవంతుని నీకు బుర్రిచ్చాడు కాబట్టి ఆలోచిస్తే, పోతే పోయింది 50,00,000 సినిమాకు పెట్టు, పోయినా ప్రాబ్లం లేదు, ఓ సినిమా హీరో అనిపించుకుంటా, 50,00,000 బ్యాంకులో వేస్తా, దానికి ఎంతో వడ్డీ వస్తే అంత వడ్డీతో ఉంటా. అంటే ఇప్పుడు నీకు సినిమా తీసేటప్పుడు అంటే పోతుందని నమ్మకంతో కన్ఫర్మ్ అది మనం ఎప్పుడూ ఏం చేయలేదు. ప్రతి ఒక్కరూ సినిమా 100 days హిట్ అవ్వాలని, 175 days సిల్వర్ జూబ్లీ ఆడాలని, 365 గోల్డెన్ డేస్ ఆడాలని కోరుకుంటారు. అది ఎలాంటి డైరెక్టర్ కూడా నేను ముందుగా ఒక హిట్ ఇస్తున్నానని చెప్పలేడు. ఎందుకంటే ఆ సుప్రీం ఆఫ్ ది జడ్జి ప్రేక్షకులు కాబట్టి, నువ్వు ఎంత గొప్ప సినిమా తీసినా, అరే ఈ సినిమాలో 3 సినిమాలు ఉన్నాయని చెప్పేస్తాడు ప్రేక్షకుడు. ప్రేక్షకుడే చాలా గొప్పవాడు కాబట్టి ఆల్వేస్ మంచి ప్రశ్న అడిగారు. నాకు రావడమే 1 కోటి రూపాయలు వచ్చినంత ఆనందం. గుడ్. ఓకే సార్, మీరు ఇంకా సినిమా తీద్దామని ఫిక్స్ అయిపోయారు కాబట్టి 50,00,000తో కానీ 2 కోట్లతో కానీ ఏదైనా హాఫ్ అమౌంట్ సినిమాకి వెళ్ళిపోతుంది, హాఫ్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్తుంది. అయితే ఈ సినిమా తీసే సందర్భంలో ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ ఎవరికి ఇస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. నేనేం చేస్తానంటే ముందు డైరెక్టర్ కాస్టింగ్ కాల్ పెడతా. నేను ఇలా 50,00,000 రూపాయలు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాను, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాను, నేనేంటో మీకు తెలుసు కాబట్టి నా మీద ఎలాంటి కథ అయితే బాగుంటుంది అన్నది వాళ్ళకు వదిలేస్తా. వాళ్ళల్లో 10 మంది వచ్చారనుకుందాం, డైరెక్షన్ ఛాన్స్ మనం ఇస్తాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళల్లో 10 కథలు వస్తే 10 కథలు వింటాం. అందులో నాకు సూట్ అయ్యే కథ ఇదైతే బాగుంటుంది, ఇదైతే జనాలకి నచ్చుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక మంచి ఛాన్స్ ఒక యంగ్ డైనమిక్ డైరెక్టర్కి ఇస్తా. ఓకే, ఈ 10 మందిలో మీ మిస్సెస్ అయినటువంటి మా మేడం గారు కూడా ఉంటే ఏం చేస్తావు బాబాయ్? డైరెక్షన్ ఇవ్వను. తన మా ఆవిడకైతే డైరెక్షన్ వేరే డైరెక్షన్ ఉంది, అది కుకింగ్ డైరెక్షన్.
బాబా ఇట్స్ టూ మచ్. ఎందుకంటే వాళ్ళు వంటల్లో రారానులు. అక్కడ సినిమా అనేటటువంటిది ఒకవేళ ఆవిడకి ఆ స్కిల్ ఉంటే డెఫినెట్గా ఇస్తా. యాక్టింగ్ స్కిల్ భగవంతుడి దేవల కొద్దిగా వచ్చింది. బికాజ్ ఆఫ్ షీఈ్ ఏ వైస్ ప్రిన్సిపల్. పిల్లల్ని మోటివేట్ చేయడం కానీ పిల్లలతో సరదాగా ఉండడంలో ఆవిడకి చాలా సుపీరియర్. కాబట్టి ఆవిడకి డైరెక్షన్ ఛాన్స్ లేదు. డైరెక్షన్ అనేది ఒక సంథింగ్ స్పెషల్ డిఫరెంట్ అంతే. ఇంత పెద్ద మీ ఫ్యామిలీనే డైరెక్ట్ చేస్తుందిగా, సినిమా కూడా డైరెక్ట్ చేయొచ్చు కదా. అది అనుకుంటా అది కరెక్ట్ కాదు. ఎలా అవుతుంది? ఇప్పుడు నేను స్కూటర్ డ్రైవ్ చేస్తాను, సైకిల్ తొక్కుతాను, కారు తొక్కుతాను. అలాగని బుల్డోజర్ తొక్కమంటే నా వల్ల కాదు. ఇంత టాలెంట్ ఉంది కదా, మీరు ఫ్లైట్ ఎందుకు నడపకూడదు అంటే రాలేను, మనం చేయకూడదు. ఓకే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లా సర్ది పెట్టారు, బాగానే ఉంది. హీరోయిన్ ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఇందాక తప్పు మాట అన్నారు, సర్ది పెట్టారని. సర్ది పెట్టలా. ఎందుకంటే నేను కాస్టింగ్ కాల్ పిలుస్తున్నాను. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను డైరెక్ట్ చేస్తానంటే కాదు. నాకు ఆ కథ సూట్ అవ్వాలి కదా. కథ సూట్ అయితే సూపర్గా ఉందంటాను. ఆ అబ్బాయికి ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు ఎక్కడైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారా లేదంటాను. చేయలేదంటే ఒక డెమో ఫిలిం తీసి ఇమ్మంటాను. ఎందుకంటే వీఆర్ ద ప్రొడ్యూసర్స్ కదా. 50 లక్షలకు అంతే. ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ గురించి మర్చిపోయారు. హీరోయిన్ కూడా నేనైతే ఒక అచ్చ తెలుగు హీరోయిన్ పెడదామని. అది మన బంగారు తెలంగాణలో నుంచి అమ్మాయి రావచ్చు, స్వర్ణాంధ్రప్రదేశ్ నుంచి రావచ్చు, ఏదైనా సరే పెడదాం. ఓకే, 2 బంగారు రాష్ట్రాలకించి మా మేడం కూడా ఉన్నారు కదా 2 బంగారు రాష్ట్రాల్లోనే. మరి మేడం ఒకసారి చూడండి. ఇక్కడ మేడం అంటే ఇప్పుడు ఈ కథకి 100% సూట్ అయితే అది డైరెక్టర్ ఏంటి మేడంనే పెట్టండి అంటే 100% పెడతాం. కానీ మనకి ఇక్కడ బిజినెస్ అవ్వాలి కాబట్టి, మార్కెట్ అవ్వాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు న్యూ హీరోయిన్. ఏమో మీరు కొత్తగా ఉంటున్నారు, ఇంకా రోజు ఆ మేడంతో ఎందుకు కొత్త ట్రెండ్ అనుకుంటున్నారా ఏమి? అంతే, ఎక్కడైనా అంతే. మనకి హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ బాగానే ఉండాలని కోరుకుంటాం. ఆ క్యారెక్టర్కి ఏమండి ఆ డైరెక్టర్ వచ్చాడు అనుకోండి, నేను పిలిచిన 10 మందిలో ఏమండి మేడం గారు, సుబ్బలక్ష్మి గారు, మీరు అయితే ఇది భలేగా ఉంటుంది అన్నారు అనుకోండి. ఎందుకంటే మనకు మిథునం సినిమా వచ్చింది. మిథునం సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు చేశారు. అద్భుతమైన కాంబినేషన్ వచ్చింది. అందువల్ల ఏంటంటే అది ఆ డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి నాకు ఓకే ఇది సమంజసంగా ఉందంటే మా ఆవిడనే హీరోయిన్గా పెట్టేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, రైట్. మగవాళ్ళు మందు ఎందుకు కొడతారు? ఆడవాళ్ళని కొట్టలేరు కాబట్టి. మళ్ళీ పనిచేశాను. ఇది వాస్తవం. తర్వాత మందు కొట్టినప్పుడే మగవాడికి ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఆర్జీవి గారు మీకు హీరోగా అవకాశం ఇస్తే మీరేం చేస్తారు? ముందు రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటా. అంటే మీరు కొంగి కుషించి ఆనంద బాష్పాలు అవన్నీ ఏమి అంటే ఆయన నన్ను కోరుకోవడమే ఆయన గొప్పతనం. ఆర్జీవి గారు, అప్పారావు నీకు ఒక వేషం హీరోగా అనుకుంటున్నానంటే ఓకే సార్ చేస్తాను సార్, ముందు రెమ్యూనరేషన్ ఎంత, అడ్వాన్స్ ఎంత ఇస్తారు, మిగతా విషయాలు నేను మాట్లాడను. కథ కానీ హీరోయిన్ ఎవరని కానీ ఏం మాట్లాడను, చేసేస్తా. ఆయన మీద నమ్మకంతో చేసేస్తాం. స్టోరీ ఎలా ఉన్నా చేస్తాం. ఈవెన్ ఆయన కథలన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆయన కూడా నన్ను ఎలా చూపించాలనుకుంటున్నారో కాబట్టి నేను బ్లైండ్గా వెళ్ళిపోతాను. అంటే ఆర్జీవి సినిమాలో స్టోరీ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు మియా మాల్కోవా లాంటి ఫిలిం లేడీస్ చూశారు, బాయ్స్తో మీతోనైతే మీ రియాక్షన్ ఏంటి? మియా మాల్కోవా కానీ పాలకోవా కానీ ఏ కోవా అయినా సరే ఇక్కడ కావాల్సింది కథ కావాలి. కథ ఉంటేనే మనం ఏదైనా చేయగలం, లేకపోతే అది ఫారెన్ వీడియో అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా ఒకటి వచ్చింది, అందులో కథ ఉంది. ఇప్పుడు మన రీసెంట్గా వచ్చిన దాంట్లో కూడా కథ లేకుండా లేదు. అందులో 3 క్యారెక్టర్సే ఉంటాయంటే నేను ఇంకా చూడలేదు. భర్త, భార్య, పనివాడని విన్నాను. అందులో కథ ఉండాలి. కథ ఉంటే మాత్రం ఎవరికైనా నచ్చుతుంది. మీరు ఎన్ని జిమ్ముక్కులు చేసినా అందులో కథ ఉంటే ఈ కథ వల్ల ఇలా జరిగింది అని ఉంటుంది. అది నేను సూట్ అయితే అంతకంటే అదృష్టం లేదు. ముందు కథ మాత్రం ఉండాలి, లేకుండా చేస్తే ఉండదు కదా. ఇప్పుడు మీరు అడిగారు, ₹1,00,00,000 ప్రశ్న అడిగారు, ఇమీడియట్గా బంపర్ ఆఫర్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు నాతో సినిమా తీస్తానన్న గొప్ప. ఆయన ఎవరిని తీస్తారో చెప్పలేం కదా. స్త్రీ పురుషులకు ఇద్దరి మధ్యలో సహనం ఎక్కువగా ఎవరికి ఉంటుంది? నో డౌట్ మగవాళ్ళకే ఉంటుంది. వై అంటే ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ నుంచి విశాఖ ఎక్స్ప్రెస్లో వైజాగ్ దాకా వెళ్ళాలి.
నేను వెళ్ళాను, కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత నా పక్కన ఒక అమ్మాయి కూడా వచ్చి కూర్చుంది. తన నెంబర్ పక్కన నెంబర్ వచ్చింది. వెళ్తున్నాం మాట్లాడుకున్నాం, అన్నీ అయిపోయి అనుకోకుండా ఆ అమ్మాయికి కాస్త నిద్ర పట్టింది. నా భుజం మీద వాలింది. బట్ నేనేం మాట్లాడలా, అలాగే ఉన్నాను. కానీ అలాగా అది వైజాగ్ దాకా వచ్చింది. కానీ అమ్మాయి నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని ఆ ట్రైన్ టిల్ ఎండ్ వరకు ఒరిస్సా దాకా ఉంటుంది. ఆ ఒరిస్సా దాకా వెళ్ళిపోయారు. ఇది మగవాళ్ళకు ఉన్నటువంటి సహనం. ప్లీజ్ నోట్ డౌన్. సాంబా, ఇది నోట్ చేసుకో. అదే ఆడవాళ్ళు అనుకోండి, మనం అలాగ తల వాల్చామనుకోండి, చూస్తారు. ఒక్కసారి ఒక స్లాబ్ పడిపోతుంది. నీకు బుర్ర లేదా, బుద్ధి లేదా, యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్ అని ఆ రాజమండ్రిలోనే అక్కడ దిగిపోతుంది. మాకు వాళ్ళకి ఉన్నటువంటిది ఆల్వేస్ మగవాడు సహనవంతుడు. చూసారుగా వ్యూవర్స్, మన బాయ్స్. బాబాయ్ నిజం చెప్పా బాబాయ్, మేడం పక్కన ఉన్నా సరే. మేడం కాదు కదా, ఎవరున్నా సరే నేను వాస్తవాన్ని చెప్పాలి. వాస్తవాన్ని చెప్తే ఇప్పుడు నేను చెప్పింది ప్రతిదీ ఆ టీజీఎన్ ప్రేక్షకులు నమ్మరు. ఇతను చెప్పింది కరెక్టు అంటారు. రియల్ బాబాయ్, నా లైఫ్లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఎలా? నేను కూడా అమ్మాయిని వదిలే, నీకు ఆఫ్టర్ షూట్ తర్వాత చెప్తాను. చెప్పు, ప్రేక్షకులు కూడా వింటారు కదా. ప్రేక్షకులు సింబల్స్ లైక్లో చెప్పులు కూడా వస్తాయి కొన్ని చెప్తే. కొన్ని మంచి యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, కొన్ని మనిషి బ్రతుకున్నా సరే చచ్చిపోయాడని పెడుతున్నారు. దేనికి అదే ఉంటుంది. అందువల్ల దాని గురించి ఏమి లేదు. మన ప్రత్యేకత మనకు ఉండాలి. మన టీజీఎన్ ప్రత్యేకత మనకు ఉండాలంటే ఇప్పుడు ప్రశ్నలు కూడా నాకు ఇంచుమించి 2-3 ప్రశ్నలు కూడా బాగానే ఉన్నాయి. ఇంక ముందు ఇంక నువ్వేం తవ్వుతావో నాకు తెలియదు. అయినా ఇందాక ఒక మాట అన్నా, ఇరుకును పెట్టేది ఏమీ లేదు. ఎవరు ఇక్కడ ఇరుకును పెట్టినా, పక్కన పెట్టినా, ఎక్కడ పెట్టినా జనాలు అయితే నమ్మరు. ఆల్వేస్ సుప్రీం ఆర్ ది ఆడియన్స్. కుక్క తోక వంకర అని ఎప్పుడు అంటారు? వంకరగా ఉన్నప్పుడు. మరి చక్కగా ఉంటే? కుక్క తోక చక్కగా ఉంది అంటారు. ఓకే బాబాయ్, సడన్గా ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై అప్పారావు గారు మీరు ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు? వాట్ ఆర్ యూ టాకింగ్ సుధాకర్? తెలుగు. దిస్ ఈస్ ద రైట్ వే టు టాక్. యా రియల్లీ. కాదు, నువ్వు మతుండే మాట్లాడుతున్నావు లేదా? 100% మతుండే మాట్లాడుతున్నావు. అక్కడికి వచ్చేసిందా నీకు? నేను ఒకటే చెప్తా, ప్రపంచమంతా కరోనా రకస్తో విలవిల్లాడిపోతుంది. జనాలందరూ బయటికే రావటం లేదు. ఇలాంటి టైంలో భగవంతుడు ఎందుకు వస్తాడు, ఎందుకు ప్రత్యక్షం అవుతాడు, ఈ బొగడాగారి దగ్గరికి వచ్చి వరం ఎందుకు అడుగుతాడు? కాదు. ఎందుకంటే ఈ కరోనా టైంలో చరిత్రలోనే ఇది రాసుకోవాల్సింది. సాంబా, నువ్వు రాసుకో. వైన్ షాపులన్నీ తెరిచి ఉన్నాయి, భగవంతుని తలుపులన్నీ మూసున్నాయి. ఇంతకంటే విడ్డూరం ఇంకోటి ఏమీ లేదు. భగవంతుడైతే ప్రత్యక్షం కాడు, ఎందుకంటే తనకు బోల్డ్ పనులు ఉంటాయి. అందువల్ల ఆ పనుల్లో ఉంటాడు. ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమై అప్పారం అంటే నేనేం చెప్తానంటే, స్వామి, భారతదేశం నుంచి ఎప్పుడు ఏ దేశానికి ఏ వైరస్ వెళ్ళలేదు, వేరే దేశాల నుంచే మన దేశానికి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన పని. అట్నుంచి వచ్చిన వైరస్కి తెలుగు సమాధానం ఏదైనా ఉంటే నీ రూపంలో చూపిస్తే బాగుంటుంది అని చెప్తాం. బాబాయ్ ఇప్పటిదాకా ఫన్నీ కదా, ఇప్పుడు ఫన్నీ కాదు. మీ జీవితంలో మీరు చేసిన తప్పులలో ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వస్తే ఏ తప్పును సరిదిద్దుకుంటారు? బాగా అడిగావు అబ్బాయి. నిజంగా టీజీఎన్ ద్వారా నా ఒక్కడే కాదండి, మీలో కూడా చాలామందికి ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి. సరిదిద్దుకోలేని తప్పులు, అవగాహన లేని తప్పులు, ఆలోచన లేని తప్పులు ఉంటాయి. నేను నిజానికి చెప్పాలంటే మా పిల్లలు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే భార్య, 2 పిల్లలు నాకు, బాబు పాప, భార్య, ముగ్గురిని అంటే వాళ్ళ తాలూకా బాల్యాన్ని నేను పెద్దగా వాళ్ళతో ఎంజాయ్ చేయలే. భార్యతో కలిసి ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాం, తల్లిదండ్రులతో కలిసి ఎక్కువగా ఉండలేకపోయాం. అంటే ఒక జర్నీ స్టార్ట్ అయిపోయినప్పుడు వాళ్ళేమో వైజాగ్లో ఉండేవారు, మా ఆవిడ పిల్లలు, మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండేవారు. బట్ అది ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. మరొక అవకాశం భగవంతుడు ఇస్తే, మరో జన్మంటూ ఉంటే, పిల్లలకి భార్యకి దూరంగా ఉండకుండా వాళ్ళని నాతో పాటు తీసుకొచ్చి, నాతో పాటే కష్టమైన, సుఖమైన, ఆనందమైన ఏదైనా సరే నాతో ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి
మా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లల్ని మనం చూడలేదు సరిగ్గా, నేను నిజంగా చూడలేకపోయాను. అంతా నా భార్య అంతా చూసుకుంది కాబట్టి ఆ తప్పు మళ్ళీ జరగకుండా వాళ్ళందరినీ, అంటే మనం ఏమనుకుంటామంటే భార్య పిల్లలు ఒక దగ్గర ఉంటే మన కష్టాలు కానీ సుఖాల కన్నా కూడా కష్టాలు వాళ్ళతో మన దగ్గర ఉంటే వాళ్ళు బాధపడిపోతుంటారు, మనం బాధపడిపోతాం, ముందుకు వెళ్ళలేము. అలా కాకుండా కష్టమైన నష్టమైన మన బిర్యానీ తినవచ్చు, చలిదన్నం తినవచ్చు, ఏవి తినకపోవచ్చు, బట్ అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అన్నది. అటువంటి అవకాశం భగవంతుడు కానిస్తే నేను పిల్లలు భార్యతో పాటే నేను ఉంటానని కోరుకుంటున్నాను. ప్లీజ్ గాడ్ గివ్ ద ఛాన్స్ అప్పారావు సార్. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు మీకు ఫోన్ చేసి ఒకటే రోజు మీ డేట్స్ కావాలంటే ఎవరికి ఇస్తారు? ఒకే రోజు డేట్ కావాలి అంటే ఇక్కడ మనం ప్రమోషన్కైనా ఒక గేమ్కైనా విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే విన్నింగ్ ఉంటుంది. సపోజ్ ముందు అన్నయ్య చిరంజీవి గారు ఫోన్ చేశారనుకోండి 9:45కి, ముందు అన్నయ్య చిరంజీవి గారికి ఇస్తా డేటు. 9:48 బాలయ్య బాబు గారు ఫోన్ చేశారనుకోండి, ఇద్దరిలో చెప్పాలంటే ఫస్ట్ అవకాశమే కాబట్టి అన్నయ్య గారికి ఇస్తా. అలా టైం ప్రకారంగా ముందు ఎవరి కాల్ వచ్చిందో చూసి ఇస్తా. లేదు సేమ్ మెసేజ్ వచ్చింది ఒకటేసారి, పరిస్థితి ఏంటి? అప్పుడు సెకండ్స్లో కూడా చూడాల్సి వస్తుంది దాన్ని. లేదు సేమ్ సెకండ్ సేమ్ 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 రాదు, అది ప్రపంచంలో జరగని విషయం. సపోజ్ 9:45 26 సెకండ్లకు వచ్చింది, 26 సెకండ్లకు ఇంకో కాల్ రాదు, మెసేజ్ అటు ఇటు ఉంటుంది. మెసేజ్ అయినా అంతే కదా, ఒకేసారి 2 మెసేజ్లు రావు కదా, వచ్చినా వెనక ముందు ఉంటుంది. ఆ ముందు వచ్చిన మెసేజ్నే చేస్తా. ఓకే, అప్పుడు బాలయ్య సార్ది అంతే 100%. అదే నిజమైన జడ్జిమెంట్ కూడా. కాకపోతే నేనేమంటానంటే అన్నయ్య మీరు ఫోన్ చేశారు, తర్వాత బాలయ్య బాబు గారు ఫోన్ చేశారు, మీరిద్దరూ నన్ను అభిమానించి మీ సినిమాల్లో అడిగారు కాబట్టి ఒక హాఫ్ డే మీరు తీసుకోండి, హాఫ్ డే బాలయ్య బాబుకి ఇస్తానని చెప్తా. మళ్ళీ సొంపేశాడు. వదులుకోకూడదు. ఒక గోల్డెన్ ఛాన్స్ రావడమే, ఒక పెద్ద సూపర్ స్టార్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు మనం ప్రాధేయపడాల్సింది మార్నింగ్. అంటే జనరల్గా ఉదయం వెళ్ళగానే నా మీద షాట్ అక్కడ ఇక్కడ ఉన్నదనుకోండి, మనం ఏం చేయలేం. కానీ మిగతా క్లోజ్ షాట్లు కానీ ఇంకోటి వేరే ఆర్టిస్టులు ఉంటారు కదా, ఇంకా అక్కడ ఇక్కడ నేనే సోలో అయితే అన్నయ్య ఇలా వచ్చింది మీ ఇద్దరు ఆలోచించుకోండి అంటే, ఇంకా ఆలోచించుకోవడానికి కూడా రేపు లేదు షూటింగ్ ఈరోజే ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. బాగా పెట్టాడు నూనె. ఇప్పుడు జబర్దస్త్ ఆపోజిట్గా అదిరింది వచ్చింది. అదిరిందులో మీకు జబర్దస్త్ కంటే మీరు డబుల్ రెమ్యునేషన్ ఇస్తాను, అదిరిందికి రండి అని చెప్పేసి అప్పారావు గారు మీరు రండి అని చెప్పేసి ఆహ్వానం వస్తే మీరు ఏం చేస్తారు? నా ఫస్ట్ ప్రిఫరెన్స్ లాస్ట్ ప్రిఫరెన్స్ జబర్దస్త్. ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తాను, ఎంత ఇచ్చినా వెళ్ళను. నోట్ చేసుకోమంటావా? 100% నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు పరిస్థితి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నేను జబర్దస్త్కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతానేమో, కానీ ఇది ఉంటుండగా అక్కడికి వెళ్ళను. వీళ్ళకి చెప్పేసి అక్కడ కూడా ఉంటాయి కదా కారణాలు, అనేక రకాలుగా ఉంటాయి. అలా అంటే నన్ను 8 సంవత్సరాలు ప్రేక్షకులకు పరిచయం చేసింది జబర్దస్త్ షో. అయితే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏమవుద్దంటే అవతల వాళ్ళు కూడా అది సొసైటీలో ఉన్నదే. ఇక్కడ మంచి స్కిల్ ఉన్నటువంటి ఒక టెక్నీషియన్ ఉండొచ్చు, ఒక ఆర్టిస్ట్ ఉండొచ్చు, అవతల ఛానల్స్ మిగతా వాళ్ళు అడుగుతారు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ మన ఎథిక్స్ కూడా మారకూడదు. ఎథిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకు అక్కడ అంత అవకాశం వచ్చింది, మనల్ని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసింది. అందువలన ఏంటంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్, నన్ను ఈరోజు జనాలు మీరు వచ్చి ఇప్పుడు టీజీఆర్ నుంచి నన్ను చిట్చాట్ చేస్తున్నారంటేనే కారణం జబర్దస్త్. అది లేకుండా లేదు కదా. ఎంట్రన్స్ లాసం అప్పి అవి ఇవి చెప్పారు కాబట్టి అలా వెళ్ళను. డబ్బులు అవసరమే కానీ అలా వెళ్ళను. మనలో మన మాట వచ్చిందా మరి? అవకాశం రాలేదు నాకు. ఎందుకంటే అక్కడ వేరే టీమ్స్, అక్కడ ఇక్కడ అందరూ ఆర్టిస్టులు కానీ అందరూ ఒకే ఫ్యామిలీ, కాకపోతే 2 కుటుంబాలు అయ్యాయి, అందుకని ఇంకేం లేదు. విభజించి పాలిస్తున్నారు. విభజించేం కాదు, అది విడిపోయిందని కూడా కాదు, ఇందులోంచి వెళ్ళిపోయారు. మనం దాన్ని ఏం తప్పుపడడానికి వీలు. కాకపోతే అందరం మేము పండగల్లో వాటిల్లో అకేషనల్స్లో మేము కలుస్తూనే ఉంటాం. మీకు మాత్రం అలాంటి తారతమ్యాలు లేవని చెప్తున్నా అప్పారావు గారు. భర్త తన జీవిత కాలంలో భార్యను అలా చూడలేడు ఎప్పుడు. వెరీ సాడ్ ఇన్సిడెంటు, అదొక్క విధవరాంట అయినప్పుడే. రెండోది మన చావు కూడా
ఆ, మనకి అంటే ఎండ్ ఆఫ్ బ్రీతింగ్ మనకు తెలుస్తుంది. బట్టి మన చావు అది మనం ఒక ఆర్టిస్టే చూసుకోగలడు. తన చావును తను ఆర్టిస్ట్గా చూసుకోగలడు కానీ ఇంకెవరు. ఇది వెరీ సాడ్ ఇన్సిడెంట్. ఒక భర్త తన భార్యను చూడలేని పరిస్థితి అంటే విధవరాంటగా ఉన్నప్పుడే చూడలేడు. మన బాడీలో చీకట్లో చింతపండు అయ్యే భాగం ఇక్కడ. పడక గదిలోనే చీకట్లో చితక్కొట్టుడు అంటాం దాన్ని. చితకొట్టుడు ఇక్కడ చింతపండు. ఇదేనా అదేనా ఒకటే. ఏ పండు అయినా సరే చితక్కొట్టాల్సిందే. బాగా ఆలోచించండి. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం. చించి చెప్పండి. ఇట్స్ ఎ లాజికల్ క్వశ్చన్ బాబాయ్, ఇట్స్ ఎ లాజికల్. మళ్ళీ అడగండి అగైన్. మన బాడీలో చీకట్లో చింతపండు అయ్యేది ఎక్కడ? నాకు తెలిసి మీకు అవుతుందో కాదో తెలియదు, ఎందుకంటే మీకు క్లియర్ ఉన్నారు కాబట్టి కాకుండా వచ్చని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి మీ పార్ట్లో అయ్యిందో కాలేదో తెలియదు, బట్ అయ్యిండొచ్చు, ఎందుకంటే మీ కలర్ కూడా అలా ఉంది కాబట్టి. ఇట్స్ సమ్మర్ కంట్రీ. చించాలి బాగా చించితే కానీ చింతపండు బయటకు రాదు. దగ్గరకు వచ్చారు బాబాయ్. కాదు బాబాయ్, చించండి బాబాయ్, చించండి. కమాన్, చించండి బాబాయ్. ఎస్, చెవిలో గులుం. ఓ నో, దిస్ ఇస్ కరోనా టైం. ఇది ఇంకా సూపర్ క్వశ్చన్. అమ్మాయిలకు సగం పెడితే నొప్పిగా ఉంటుంది, పూర్తిగా పెడితే హ్యాపీగా ఉంటుంది. ఏంటది? సామెత, పొడుపు కదా. ఇట్స్ ఎ రియల్ పెయిన్. సగం పెడితే నొప్పిగా ఉంటుంది, ఫుల్గా పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. ఏంటది? Wow, what a typical question. Using of brain. చించండి బాబాయ్. ఈ ఎక్స్ప్రెషన్స్ మనకు వేసేసుకోండి, పనికొచ్చేసి ఈ ఎక్స్ప్రెషన్స్ పెట్టేసుకోండి. ఇది కూడా సగము ఫుల్. ఏంటబ్బా? థింక్. నాకైతే ఇది వాడతాను బేసిక్గా. మీరేం వాడతారో మీరు చెప్పండి. బుర్రా. నో, అమ్మాయిలు సగం పెడితే వాట్ ఈస్ దిస్ బాబాయ్? ఇట్స్ టూ మచ్. ఏంటబ్బా అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా అడిగిన ప్రశ్నలన్నీ ఒక ఎత్తు, ఇది ఇంకొక ఎత్తుగా ఉంది. హింట్ వచ్చేసి ఏదైనా లూప్ సార్. హింట్ సార్. హింట్. పెళ్ళిలో దాని ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. అది లేకుంటే మ్యాక్సిమం హిందూస్లో పెళ్ళిళ్ళే కావు. ఆ సంపర్కట లేకుంటే అసలు జీలకర్ర బెల్లం. నో. తాళి. తాలిబొట్టు సగం పెడతావు బాబాయ్. సగం కడతావా? కాదుగా, 3 ముళ్ళు వేసేస్తాం కదా పిండికి. నా వల్ల కాదబ్బా, చెప్పు. అమ్మాయిలకు సుతారంగా పెట్టే గాజులు. ఓ, గాజులా? ఎస్, అదే పట్టుకొని. ఓకే, గాజులు. ఎస్, గాజులు. మైండ్లో పెట్టుకోండి, జబర్దస్త్లో వాడండి. డెఫినెట్గా జబర్దస్త్లో వాడకూడదు. ఎందుకంటే ఇది నాకు తెలియకపోవచ్చు కానీ ఇది టాప్ 10లో ఒకటి. జనాలకు బాగా అంటే పొడుపు కథల్లో, సామెతల్లో ఇది చాలా నెంబర్ 1 ప్లేస్. జబర్దస్త్ ఎక్స్ట్రీమ్లో ఉంది. అది ఇప్పుడు ఇది పాతదైపోతుంది కానీ 25 years నేను
ఎక్స్ట్రీమ్ గర్ల్ సూపర్ సెక్సీ అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆపు. అట్ ద సేమ్ టైం పిన్ని కూడా పక్కనే ఉంటే బాబాయ్ నీ పరిస్థితి ఏంటి? అసంభవం. ఆ సందర్భంలో ఎవడైనా సరే పిన్నున్నప్పుడు గౌరవంగా అమ్మాయిని పంపించేస్తాడు. థింకింగ్ లేకుంటే నాకు అయిపోద్ది, నాకు చీకట్లో చితకొడ్డు అయిపోద్ది. అంతే. అది ఎవరో ఒప్పుకోరు, ప్రపంచంలో ఎవరో ఒప్పుకోరు. నిజంగా చెప్తున్నాను, ఒప్పుకోరు. ఇక్కడ అస్సం ఆపియం ఏ పప్పి అయినా అప్పి అయినా పప్పి అయినా అక్కడ తేడా వచ్చిందంటే మనం ఎక్కడైనా చేయొచ్చు కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర అవి చేయలేం. ఓకే, చీకట్లో చిత్తపడ్డే. రాజమౌళి గారి సినిమాలో ఏంటి, మన రాజమౌళి గారి సినిమాలో మీకు ఒక మంచి పాత్ర, సెకండ్ హీరో పాత్ర వచ్చి 6 ప్యాక్ కంపల్సరీ అంటే పరిస్థితి ఏంది? ఈ జంబో ఫోకస్ ఏంటి? ముందుగా అంతర్జాతీయ దర్శకుడు మన తెలుగు వాడి వేడి వినిపించినటువంటి రాజమౌళి గారికి ముందుగా నమస్కారాలు, హ్యాట్స్ ఆఫ్. అలాగే మా ప్రభాస్ గారితో కలిసి వర్క్ చేశాను కాబట్టి నేను ఆ బాబుకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాట్స్. ఆ సినిమాలో పరిచేసినటువంటి ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి కెప్టెన్ ఆఫ్ ది షిప్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వరకు అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా గొప్పగా వచ్చింది. అలాంటి రాజమౌళి గారి సినిమాలో నాకు సెకండ్ హీరోగా అవకాశం వచ్చి, అప్పారావు గారు మీరు 6 ప్యాక్ చేయమంటే నేను ఫస్ట్ కన్సల్ట్ చేసేది డాక్టర్ని. నాకున్న అతను అడిగినప్పుడు ఏజ్కి డాక్టర్ని అడిగి నేను 6 ప్యాక్ చేయడానికి అవకాశం ఉందా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అడుగుతా ముందు. అంటే మనం రిస్క్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే మన మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీ ఉంటుంది. డాక్టర్ గారు అంటారు, అప్పారా ఏం పర్వాలేదండి మీరు చేయొచ్చండి, ఈ ప్రికాషన్స్ తీసుకోండి అంటే మాత్రం 100% 6 ప్యాకే కాదు ఇంకో 2 కలిపి 8 ప్యాక్ ఇస్తా. రాజమౌళి అడిగితే 6 కాదు 8 ప్యాక్స్ ఇస్తాను అప్పారావు బాబాయ్. అందులో అవసరం అని యాడ్ చేయండి. ఈ ఇయర్ బెస్ట్ ఆస్కార్ అవార్డు మీకు వస్తే కంపల్సరీ మీరు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి తీసుకోవడం వస్తుంది కాదు, వాళ్ళే పిలుస్తారు. పిలిస్తే మీరు వెళ్ళలేదా? 100%. ఆస్కార్ ఉంటే తప్పకుండా వెళ్తా. అదంతే ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డు కాబట్టి దానికోసం ఎవరైనా ఆశిస్తారు, వెళ్తారు కూడా. ఇప్పుడు నా డబ్బులు కట్టుకొని రమ్మంటే నేను వెళ్ళను, ఎందుకంటే అలా పిలవరు కూడా. వాళ్ళే గౌరవంగా ఫ్లైట్ వేస్తారు, వైఫ్తో సైతం రమ్మని చెప్తారు కాబట్టి ఇంకా ఫుల్ అకామిడీ అన్నీ ఉంటాయి కాబట్టి ఆస్కార్ అందుకోవడానికి 100% వెళ్తాం. బాబాయ్ మీరు మరీ పీసినారు బాబాయ్, వాళ్ళ డబ్బులు ఇస్తేనే వస్తే వెళ్తున్నాను ఏంటి? అంతే కదండి. ఇప్పుడు నేను వెళ్ళలేను కదా, అలా వెళ్తే ఏమవుద్ది, మన డబ్బులతో మనం వెళ్ళి మన అవార్డు మనం తెచ్చుకున్నట్టు అవుద్ది. చాలా మటుకు దగ్గర నుంచి కాలు తీసి బయట పెట్టి మళ్ళీ ఆస్కార్ అందుకొని మా ఇంట్లో కాలు పెట్టినంత వరకు ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకోవాలి. టూ మచ్ బాబాయ్, 2 months 3 months ఏం లేదు అబ్బాయి, మనం లేకపోతే డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కున్నట్టు అవుద్ది. చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళల్లో నేను ఒకటి కాదలుచుకోలేదు. వాళ్ళల్లో నేను ఒకరిని కాదలుచుకోలేదు అంటున్నా అప్పారావు గారు. అక్కడికి వెళ్ళారు, వాళ్ళనే రూపాయితో సహా అన్న పైసలతో సహా వాళ్ళే పెడతా అంటున్నారు. అక్కడికి వెళ్ళాక ఇంగ్లీష్ మాట్లాడాలి కదా, మీ స్టైల్లో మీరు ఎలా మాట్లాడతారు ఒక్కసారి ప్రేక్షకుల కోసం? ఇంగ్లీష్ కన్నా ముందు నా మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు చెప్తా. అది నా ధర్మం, నా భాష పట్ల నాకున్న గౌరవం. ఆఫ్టర్ దట్ వరల్డ్ వైడ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎందుకంటే నేను పక్కాగా తెలుగే మాట్లాడతాను అంటే వాళ్ళు ఏం చేసేది ఏమి లేదు. అప్పుడు ట్రాన్స్లేటర్ని తీసుకొస్తారు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ని తీసుకొచ్చి మాట్లాడతారు. అయినప్పటికీ నేను ఇంగ్లీష్లో పేపర్ మీద రాసుకొని, రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ Oscar nominated as a best character actor Mr. Apparao. On behalf of myself and my director, my producer, all the crew of my unit, I thank you so much for jury. Thank you so much అని చెప్పేస్తా. బాబాయ్
స్మార్ట్ లైఫ్ ఎట్లుంది? స్మార్ట్ శంకర్ అంటే జీవితం జబర్దస్త్గా ఉంది, ఎక్స్ట్రా జబర్దస్త్గా ఉంది, ఫుల్ టు బిందాస్గా ఉంది, అట్ ద సేమ్ టైం స్మార్ట్ అప్పారావుగా ఉంది. ఇక్కడ ఏడ మాత్రం అదరలేదంటారు. అంతే. ఇప్పుడు ఆల్వేస్ బాగుంది. జీవితం జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఇంకా బాగుందని చెప్పాలి. ఇప్పుడు మా దంపతులు ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ 12 జోడీస్లో మేము ఫైనల్స్కి ఎంటర్ అయినా 6 జోడీల్లో మేము ఒకరుండడం మాకు ఆనందం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినటువంటి ఓక్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత టాప్ యాంకర్ అయినటువంటి ఓంకార్ గారికి స్పెషల్ ధన్యవాదాలు. అందరూ ఓంకార్ అన్నయ్య అంటారు, మీరు అనట్లేదు మరి? నేను కూడా అన్నా, నేను షోలో ఫస్ట్ నేనే అన్నాను థ్యాంక్ యూ అన్నయ్య అంటే. ఏంటి నేను కూడా మీకు అన్నయ్య అంటే నేను ఒకటే చెప్పాను, మీ షోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని అన్నయ్య అనవలసిందే అన్నాను. దానికి ఆయన చాలా హ్యాపీగా స్పోర్టివ్గా తీసుకున్నారు. మీరు ముందు నుంచి ఇదే కలర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఏదైనా ఇన్సిడెంట్స్ వల్ల కలర్ వచ్చిందా? అంటే యాక్చువల్లీ మొదటి నుంచి ఇంత బ్లాక్ కాదు, మధ్యలో వచ్చింది. ఎలా? ఇది తలకేసిన రంగు ముఖం మీదకి వచ్చిందని నేను అంటాను. డాక్టర్లు ఏమంటారంటే అది ఒక్కటే కాదు, ఇంటర్నల్గా మీకు ఒక ప్రాబ్లం ఏదో ఉంది, దానివల్ల అలా వచ్చింది, ఇది కొన్నాళ్ళు గ్రాడ్యువల్గా తగ్గుతుంది అన్నారు. బట్ ఇది నాకు ప్లస్ కూడా అయింది. యాక్చువల్లీ నాకు చాలా వాటి మీద అట్లా ఉండదు, ఈ ఫేస్ వరకు ఇక్కడ వరకు బ్లాక్ అయింది అంతే. అది ట్యాబ్లెట్లు అవి వాడాం, గ్రాడ్యువల్గా తగ్గుతుంది అన్నారు అంతే. బట్ ఈ కలర్లోనే మీరు అందంగా ఉన్నారు. ఏదైనా ఎవరికి ఉండే కలర్ వాళ్ళకు ఉంటుంది, మనం ఏం చేయలేము. అందరూ అందంగా ఉండాలి అంటే అవ్వదు, కానీ ఎవరైనా అందంగా ఉంచుకోవాల్సింది మనసు అందంగా ఉంటే ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు. అంటే ఒక 6 అడుగులు ఆజాన్ బాహుళ్లాగా బాహుబలి పర్సనాలిటీ లాగా అందంగా ఎర్రగా బుర్రగా ఉంటే అది మెరిట్. బట్ నా వరకు నా హైట్కి, నా వెయిట్కి, నా కలర్కి ఇది వచ్చింది. సూపర్ బాబాయ్. అందం ఒకటే జీవితం కాదు, కలర్ కాదు, కంటెంట్ కావాలి. సూపర్. ఇంతవరకు తన విలువైన సమయాన్ని మనతో కేటాయించి అమూల్యమైన సలహాలను, సందేహాలను ప్లస్ కామెంట్తో కూడినటువంటి ఆన్సర్లు ఇచ్చి మనకు ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి మన అప్పారావు గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తుంది మన ఛానల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టీజీ తెలంగాణ నెట్వర్క్ వ్యూవర్స్ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ విలువైన సమయాన్ని నా ఇంటర్వ్యూ చూసినందుకు, అలాగే నాకు చాలా ఇష్టమైనటువంటి అబ్బాయి సుధాకర్ గారితో కలిసి చేయడం, బాబాయ్ అబ్బాయిగా మేము కలిసి చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా టీజీ నెట్వర్క్స్ అందరికీ చెప్పుకునేది ఒకటే, మంచి మంచి ఇంటర్వ్యూస్ కోసం తెలంగాణ నెట్వర్క్స్ని చూడండి, ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి. అలాగే ఈ జబర్దస్త్ అప్పారావు అనబడే వ్యక్తి టీజీ అను మా అబ్బాయి సుధాకర్ గారి ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా టీజీ నెట్వర్క్ అధినేతలైనటువంటి వారికి నమస్కారం. అలాగే మాకు రాష్ట్రమే కాదు విదేశాల్లో కూడా మాకు ఈవెంట్లు ఇచ్చి, ముఖ్యంగా ఆర్టిస్టులు జబర్దస్త్ దీని తర్వాత ఈవెంట్లు వస్తాయి, ఈవెంట్ మేనేజర్స్ అందరికీ కూడా మమ్మల్ని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రేక్షకులకి, ప్రజలకి పరిచయం చేసేటటువంటి రెస్పెక్టెడ్ ఆల్ ఈవెంట్ మేనేజర్స్కి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు బాగున్నానంటే కారణం షకలక్ శంకర్ గారు. అతని ద్వారా నేను జబర్దస్త్కి వచ్చా. బి చిన్నకృష్ణ గారు పరిచయం చేస్తే నేను షకలక్ శంకర్ గారి టీంలో చేయటం. ఆఫ్టర్ దట్ రచ్చరవి, మేధావి రవి అంటారు, రచ్చరవి గారి ద్వారా బాగా పాపులర్ అయ్యి, దాని తర్వాత మళ్ళీ పంచప్రసాద్తో కలిసి నేను ఒక టీం లీడర్గా ఉండడం, తర్వాత నేను సోలో టీం లీడర్ అవ్వడం, దాని తర్వాత ఇప్పుడు హై వోల్టేజ్ టీం లీడర్, మంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నటువంటి బుల్లెట్ భాస్కర్ గారి సహకారంతో నేను వన్ ఆఫ్ ది టీం లీడర్గా వారి సహాయ సహకారాలతో మా టీం మెంబర్స్ అందరికీ నేను బాగా చేశానంటే నా గొప్పతనం కాదు, అది నాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ మిస్టర్ బుల్లెట్ భాస్కర్ గారికి, నాటి నరేష్ గారికి, అబ్బాయి చిన్నోడైన చాలా గొప్పవాడు, అలాగే రాజమౌళి గారికి, మా మోహన్కి, హరికృష్ణకి, తర్వాత సునామీ సుధాకర్ గారు, డాక్టర్ సునామీ సుధాకర్ గారికి, మా టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి హృదయపూర్వక నమస్కారాలు. సదా మీ ఆశీస్సులు కోరుకొని మీ జబర్దస్త్ అప్పారావు. Good luck and God bless you. Hi, this is Awesome Appy, Jabardast, Bullet Bhaskar Awesome Appy team nunchi. Hi Andy. For more updates, please watch and subscribe TG Network and like cheyandi, share cheyandi, comment cheyandi. TG Network ni chodandi, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. I wish you good luck, entire unit of TG Network.